మార్గశిర బహుళ అష్టమి నాడు కాలభైరవ స్వరూపం అవతరించిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఆ రోజును కాలభైరవాష్టమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది కాలభైరవాష్టమి డిసెంబర్ 8వ తేదీన ఆదివారం రాబోతోంది. ఇదెంతో విశేషమైనదని పండితులు అంటున్నారు. కాలభైరవుడు కాలస్వరూపుడు, భయంకరాకృతి కలవాడు. ఆయన వాహనం శునకం. భైరవుడు అంటే పోషకుడు అని, భయంకరుడు అని అర్థం. కాలభైరవుడు కృష్ణపక్ష అష్టమి నాడు అవతరించాడని అంటారు. అందుకని ప్రతి మాసంలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమిని కాలభైరవాష్టమిగా భావించి ఆయన్ను పూజించి ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకుంటారు. ఇంతకీ కాలభైరవుని ప్రత్యేకత ఏమిటి? కాలభైరవాష్టమి రోజున ఏం చెయ్యాలి? ఇప్పుడు తెలుసుకుందాం. పరమశివుడి ఉగ్రరూపమే కాలభైరవుడు. సృష్టి స్థితి లయలు మూడింటికి కూడా ఆ కాలభైరవుడే కారణమని కొందరు విశ్వసిస్తారు. దుష్ట సంహారం కోసము, సమస్యలను నిర్వీర్యం చేయడం కోసమే ఆయన ఉగ్రరూపం ధరించారని చెబుతారు. ఇదిలా ఉండగా ఒకసారి బ్రహ్మదేవుడు త్రిమూర్తులందరిలోకి తానే గొప్ప అని భావించాడట. తనకి బ్రహ్మ విద్య తెలుసు కాబట్టి, జీవులను సృష్టిస్తాను కాబట్టి తనే అధికుడనని గర్వించాడట. ఆ గర్వంతోనే పరమేశ్వరుణ్ణి చులకనగా చూశాడట. దాంతో పరమేశ్వరుడు కోపించి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుని 5వ తలను ఖండించాడు. దాంతో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. కాలభైరవుని ఆరాధనతో మనలోని అహంకారం కూడా అణిగిపోతుందని ఈ ఉదంతం ద్వారా అవగతమవుతోంది. కాలభైరవుడిని అష్టభైరవ రూపాలలోనూ 64 రూపాలలోనూ కొలిచే సంప్రదాయం కూడా ఉంది. ఎన్నో శైవ క్షేత్రాలలో కాలభైరవుడే క్షేత్రపాలకునిగా ఉంటాడు. ప్రధానంగా వారణాసి, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలలో ఈ స్వామివారికి ఎంతో విశిష్టత ఉంది. శునకం వాహనంగా, నాగులు చెవిపోగులుగా, పులి చర్మం అంబరంగా కనిపించే ఈ భైరవుడు భయంకరుడే కాని భక్తుల పాలిట శుభంకరుడు అని చెప్పవచ్చు. కాలభైరవుణ్ణి పూజిస్తే రుణబాధలు, దారిద్ర్య బాధలు, అనారోగ్యం, దుష్ట శక్తుల నుంచి రక్షణ, గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలు లాంటి సమస్యలే కాకుండా సర్వ అరిష్టాలన్నీ కూడా పోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కాలభైరవాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కాలభైరవుణ్ణి లేదా శివుణ్ణి పూజించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మరికొందరు మహాశివరాత్రికి శివయ్యకు ఉండేలా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి వేళ జాగరణ కూడా చేస్తారు. కాలభైరవునికి అర్ధరాత్రి ఆరాధన అంటే ఇష్టమని చెబుతారు. అందుకని కొన్ని క్షేత్రాలలో స్వామిని రాత్రి వేళ పూజిస్తారు. రాత్రి సమయంలో జాగరణ ఉండి అర్ధరాత్రి ఆ స్వామిని ఆరాధిస్తుంటారు. కాలభైరవాష్టమి రోజున కాలభైరవుడు ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడి స్వామిని నేతి దీపాలు వెలిగించి కలకండను నివేదించినా మంచి జరుగుతుంది. ఇవేమీ కుదరకపోయినా ఈరోజు కాలభైరవ స్తోత్రం, కాలభైరవాష్టకం వంటివి, అలాగే అష్టభైరవ మంత్రాలను పఠించవచ్చు. అవేంటంటే ఓం అసితాంగ భైరవాయ నమః, ఓం రురు భైరవాయ నమః, ఓం చండ భైరవాయ నమః, ఓం క్రోధ భైరవాయ నమః, ఓం ఉన్మత్త భైరవాయ నమః, ఓం కపాల భైరవాయ నమః, ఓం భీషణ భైరవాయ నమః, ఓం సంహార భైరవాయ నమః. వీటిని భక్తి ప్రపత్తులతో పఠిస్తే స్వామివారి కృపకు పాత్రులవుతారని పండితులు చెబుతున్నారు. అందరికీ కాలభైరవుడి అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాం. శుభం భూయాత్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.